నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి చికెన్ అంగారా రెసిపీ. ఈ చికెన్ కర్రీ అయితే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. ఎక్కువ గ్రేవీతో చిక్కగా ఉంటుంది. గ్రేవీ కూడా చపాతీ రైస్ దేనికైనా బాగుంటుంది కాంబినేషన్గా. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని చేసుకోవడానికైతే మిక్సీ జార్లో మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టాలి. దాన్ని చికెన్లో వేయాలి. నేనైతే 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇవి వేయించిన ఉల్లిపాయ ముక్కలు నూనెలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. దాంట్లో అరకప్పు దాకా పెరుగు వేసి పేస్ట్ చేయాలి రెండింటిని కలిపి. ఇదిగోండి ఇలా పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇందాక చికెన్ ఉంది కదా ఆ చికెన్లో వేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా పోసేయాలి. ఒక అరకప్పు దాకా తీసుకున్నాను వాటరు, చిన్న కప్పు. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపోను ఉప్పు కారం వేయాలి. నేనైతే 3 టీ స్పూన్లు కారం వేశాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. మీ రుచికి సరిపోను వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇంక ఇదంతా బాగా కలిపేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పొడి మసాలా ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే ధనియాలు 1.5 టేబుల్ స్పూను, ఒక 10-12 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు, చెక్క, లవంగ, ఇదైతే చిన్న జాజికాయ ముక్కండి, జావిత్రి, మిరియాలు, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ అంత జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. ఈ దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత చివర్లో జీలకర్ర వేసి మరొక 1/2 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఇంకా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నేనైతే జీడిపప్పు, బాదం పప్పు సపరేట్ చేసి ఆ దినుసులన్నీ మిక్సీ పట్టాను. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఆ పొడిని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కసూరి మేతి అండి, ఇది ఉంటే వేయొచ్చు, లేదంటే అవసరం లేదు. కొంచెం వేయించామంటే అలా పొడి పొడిగా అవుతుంది నలిపితే. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి టైం ఉంటే ఒక 1-2 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చండి. నేను ఒక అరగంట అయితే పెట్టాను, ఎక్కువసేపు పెట్టలేదు. మినిమం అరగంట అయినా పెట్టుకోవాలి మ్యారినేషన్కి. ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇందాక ఉల్లిపాయలు వేయించాం కదా ఆ నూనె కూడా వేసి బాగా కలిపి కొంచెం ఒక ఉడుకు ఇలా పడుతుంది కదా, అలా ఉడుకు వస్తున్నప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 30-40 నిమిషాలు టైం అయితే పడుతుంది చికెన్ ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తం ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీరాకు, ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసి బాగా కలిపి ఇంకొక నిమిషం పాటు ఉడికించాలి. ఇంక ఇప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక చిన్న గిన్నె పెట్టేయాలి కర్రీ మధ్యలో, చిన్న బౌల్. దాంట్లో బొగ్గుని బాగా కాల్చి అది నిప్పయిన తర్వాత ఆ గిన్నెలో పెట్టాలి. దానిపైన నూనె కానీ నెయ్యి కానీ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత వేసి, చూసారా మంచి పొగొస్తుంది. ఇంకప్పుడు మూత పెట్టేయాలి. అలా పెట్టేసి పొగేమి బయటికి వెళ్ళకుండా బాగా క్లోజ్ చేసి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. అలాగే ఓ 10 నిమిషాల తర్వాత ఇంకా రెడీ అండి కర్రీ. మంచి స్మోకీ ఫ్లేవర్తో జ్యూసీగా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయొచ్చండి రెసిపీ, స్మోకీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.